పాయింట్ నెంబర్ 1 ఏ నియోజకవర్గాల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పోలయ్యాయో తెలిపే ఫామ్ 20 ఇప్పటిదాకా అప్లోడ్ చేయలేదు. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 2 పోలింగ్ రోజున తగ్గిన ఈవీఎంల ఛార్జింగ్ కౌంటింగ్ నాటికి ఫుల్ ఛార్జింగ్ తో కళకళలాడుతున్నాయి. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 3 పోలింగ్ ముగిసిన 21 రోజుల తరువాత కూడా ఈవీఎంలు 99% ఛార్జింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోతున్నాయి. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 4 అసలు 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందో చెప్పండి అంటే మాక్ పోలింగ్ నిర్వహిస్తామని డొంక తిరుగుడుగా మాట్లాడుతోంది ఈసీ. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 5 వెరిఫికేషన్ రోజున ఈవీఎంల గోడౌన్ తాళాలు తెరిచి ఈవీఎంల ట్రంక్ పెట్టే తాళాలు లేవని అధికారులు చేతులెత్తేశారు. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 6 ఎన్నికల సెల్ దగ్గర ఉండాల్సిన ట్రంక్ పెట్టే తాళాలు కొందరు కూటమి దొంగల జేబుల్లో భద్రంగా దాక్కున్నాయట. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 7 పైగా మాక్ పోలింగ్ చేసే ఈవీఎంలను వైఎస్ఆర్సీపీ టీడీపీ గుర్తులు లేకుండా ఉత్తుత్తి డబ్బాలతో నిర్వహిస్తామంటోంది ఈసీ. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 8 లేదంటే మాక్ పోలింగ్ పేరుతో ఈవీఎంలో ఉన్న డేటా మొత్తం డిలీట్ చేసి ఈవీఎం ఎలా పనిచేస్తుందో చూపిస్తారట. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 9 వెరిఫికేషన్ చేయకుండా 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందో చెప్పకుండా కొత్త రూల్స్ అంటూ మాక్ పోలింగ్ భజన చేస్తోంది ఈసీ. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. పాయింట్ నెంబర్ 10 ఈసీ మొదట చెప్పిన ఓట్లకు 2 రోజుల తరువాత చెప్పిన ఓట్లకు మధ్య 49 లక్షల ఓట్లు అదనంగా చేరిపోయాయి. ఈవీఎం పై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. ఈ 10 పాయింట్లు చాలు గత 10 రోజులుగా ఈసీ ఆడుతున్నటువంటి దొంగ నాటకాలు ఏ రకంగా ఉన్నాయో మనకు అర్థమవుతుంది.